ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. అది చిన్న స్కాల్పింగ్ చేశాను. సో రైట్ టైంలో ఎంటర్ అయ్యాను. ఒక 1300 తీశాను. సో ఇక్కడ 2 లాట్స్. సో దానివల్ల నేను చిన్న పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగాను. సో క్విక్గా. సో క్యాపిటల్ కూడా చాలా తక్కువగానే యూజ్ చేశాను. సో మనకు చూడాలంటే 24,000 బిలోనే. సో చిన్న టార్గెట్స్, చిన్న ప్రాఫిట్స్. సో ఎక్కువ క్వాంటిటీ కూడా ఎక్కువ పెంచలేదు, ఎక్కువ టార్గెట్స్ కూడా పెద్దగా లేదు. చిన్నగా స్కాల్ప్ చేశాను కాబట్టి చిన్న ప్రాఫిట్ని అయితే తీయగలిగాను. సో మెయిన్ ఏంటంటే క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండకుండా ఉంటే సో చిన్న ప్రాఫిట్స్ అయితే మనం ఈజీగా తీయవచ్చు. సో అదొకటి మెయిన్. సో రైట్ టైంలో అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది షార్ప్గా ఎంట్రీ ఎగ్జిట్ అనేది తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మనకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది కూడా ఇంపార్టెంటే. సో క్విక్గా ఆపోజిట్లో వెళ్తుంది అని అనుకుంటే ఎగ్జిట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను, చిన్న చిన్న స్కాల్పింగ్ చేశాను. సో అవి ఎలా తీసుకున్నాను అనేది నేను చార్ట్ ద్వారాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 4 స్కాల్పింగ్స్. సో దాన్ని కూడా ఇంకా రైట్గా ఇంకా పర్ఫెక్ట్గా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ 9 EMA తర్వాత ఈ ఈఎంఏని సపోర్ట్ తీసుకున్న టైంలో నేను కాల్ సైడ్కి తీసుకున్నాను. సో దానివల్ల కొంత చిన్న ప్రాఫిట్స్ అయితే తీయగలిగాను. సో దాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్ట్ ద్వారాగా. Sometimes like all you want to do is run. Hear me out, hear me out.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. నేను ఈరోజు నిఫ్టీ ఒక ట్రేడ్ తీసుకున్నాను, తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కొంత స్కాల్పింగ్ చేశాను. సో అది ఎలా తీసుకున్నాను అనేది ఇక్కడ రీప్లే ద్వారాగా మనం చూద్దాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది నిన్నటి మార్కెట్, సో 13వ తారీఖుది. సో ఇది కంప్లీట్గా వీ షేప్ రికవరీ జరిగింది. నిన్న ఈ విధంగా మార్కెట్ ఫాల్ అయిపోయింది, మళ్ళీ ఈ విధంగా వచ్చేసి వన్ వేలో బిగ్ రికవరీ జరిగింది, ఒక బుల్లిష్ మూమెంటం టైపుగా. సో ఇక్కడ మనం ఇక్కడ ఒకటి, సో ఇదొకటి మనకు జాయినింగ్ చేస్తే లైను, ఇదొకటి ట్రెండ్ లైన్ వెళ్తుంది. అదేవిధంగా ఇంత పైనుండి కూడా ఒక ట్రెండ్ లైన్ జాయిన్ అయ్యింది. సో ఇక్కడ ఒక ఆర్జెంటల్ సపోర్టు, సో ఇక్కడ ఒక ఆర్జెంటల్ రెసిస్టెన్స్ ఉంది. సో దీనికి సంబంధించినవి మనం ఇప్పుడు డ్రా చేసుకున్నాము. సో ఇప్పుడు మనము నిఫ్టీ రెడీగా మనము ఏ విధంగా మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తామనేది చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయింది అనేది చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ మనకు మార్కెట్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి సో ఈ విధంగా ఫస్ట్ ఒక బేరిష్ క్యాండిల్ పడి బిగ్ ఫాల్ అయితే పడ్డది. సో ఈ విధంగా అయింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి సో ఈ విధంగా సో ఈ ఏరియాలో నేను డౌన్కి ఒకటి తీసుకున్నాను. సో మార్కెట్ ఫాల్, సో ఇక్కడ చూసుకున్నాను. సో ఇక్కడ ఎంత దాకా వెయిట్ చేయలేదు, వెయిట్ చేస్తే వచ్చేది కొద్దిగా. సో కొద్దిగా 1:2 టైపుగా. సో ఇక్కడ షార్ప్గా ఇక్కడ ఎంటర్ అయ్యాను, తర్వాత ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయాను. సో ఇది నా ఫస్ట్ ట్రేడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా స్కాల్పింగ్ చేశాను. సో ఇక్కడ ట్రెండ్ లైన్స్ చూసుకున్నట్టయితే ఈ రెండింటిని జాయిన్ చేశాను. సో తర్వాత ఇక ఇది ఒక రెసిస్టెన్స్గా ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇది ఒక హారిజాంటల్ రెసిస్టెన్స్. సో మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఈ ఏరియాలో సో ఇది ఒక రెసిస్టెన్స్గా ఉంది. సో ఇక్కడ మనం సో ట్రేడ్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మనం ఇక్కడ స్క్రీన్ ప్లే ద్వారా చూద్దాము. సో మార్కెట్ ఈ విధంగా కొంత డౌన్ పడ్డది, తర్వాత కంటిన్యూస్గా అప్ చేసుకుంటుంది. సో బేరిష్ సైడ్కి అయితే కొంత సిగ్నల్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఇదంతా సైడ్ వేస్గానే ఉంది. ఇదంతా మార్కెట్ నిన్న ఒక బిగ్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇదంతా ఒక రేంజ్లో ఉంది. సో మార్కెట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న స్కాల్పింగ్ చేశాను, 4 స్కాల్పింగ్స్. సో మార్కెట్ నిన్న బిగ్ మూమెంట్ ఉంది, ఈరోజు సైడ్ వేస్గా ఉంది, ఒక 200 రేంజ్లోనే ఉంది. కాబట్టి మనము చిన్న స్కాల్పింగ్లకే ట్రై చేసాము. అది 2 లాట్స్ తోటే సో చిన్న ప్రాఫిట్ని తీయగలిగాము. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే మనకు ఏర్పడ్డది. సో దాని తర్వాత సడన్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ తీసుకోవాల్సింది. సో ఆ ట్రేడ్ మిస్ అయింది. తర్వాత షార్ప్గా పైన వెళ్ళిన దాన్ని నేను షార్ట్ చేశాను. సో అక్కడ
సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో నాలెడ్జ్ షేరింగ్ ఫ్రీగానే మనం నాలెడ్జ్ షేర్ అవుతుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.